పాడు జీవితం యవ్వనము మూడు నాళ్ళ ముచ్చటే. వంశీ ప్రసాదం నేను చెప్పాను కదా మా వాడు బాధపప్పు ఏరుకుంటాడని చేసి. నేను ఇప్పుడు శబరిమల వల్ల నాకు ఇది ఇచ్చేటకు కుదరట్లేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మామూలుగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. అందుకే మీకు ఎవరికి భయపడి చెప్పట్లేదు నేను. మా ఓ ట్రోలింగ్ ఇక్కడే మొదలెట్టేస్తాడు నాకు. ప్రచార సమితి ఎక్కడ దాకా అక్కర్లొద్దు. 420 ఓడు నేల టికెట్ బ్యాచ్ చోడు ఎవరు కూడా అక్కర్లొద్దు. మా వంశీగాడు ఒక్కడ చూడాలన్నమాట. ఇలా చూడు వంశీ, నిన్ను ఇందాక నుంచి తీసేస్తున్నాను. చెప్పవా నువ్వేమిని సబ్స్క్రైబర్స్కి? వద్దు. యాక్చువల్లీ ఇదొకటి వీడు తీమన్నావు కదా. బిర్యానీ ఎంచుకోండి మరి. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో అయితే శబరిమలలో మా వాళ్ళు వంట వార్పు ప్రోగ్రామ్ ఏ విధంగా చేశారో చూపిస్తున్నాను అనమాట. దీనికి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఇవ్వకుండానే నార్మల్గా వీడియో చెప్తాను అనమాట. చూసేయండి, డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను వాయిస్. కొంచెం భయపడద్దు. మధ్య మధ్యలో నేను ఇంకో ఇలాగా ఫిల్టర్ పెట్టుకుని వాయిస్ ఇవ్వకుండా నేను వాయిస్ ఇవ్వడానికి ఏ విధంగా ఫిల్టర్ తీసుకుంటానో అది కూడా చూపిస్తాను. వాయిస్ కట్ అవుతుందని మాత్రం అనుకోవద్దు. మా వాళ్ళు అల్లరి చాలా దారుణంగా ఉంటుంది అనమాట. నేను ఎలా అల్లరి చేసుకుంటాను, మా వాళ్ళందరూ ఎలా కలిసి ఉంటాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా చాలా సరదాగా అయిందనమాట. వంట వార్పు ప్రోగ్రామ్కి సంబంధించి వీడియోస్ 2 తీయగలిగాను, మిగిలిన తీయలేకపోయాను. ఛార్జింగ్ ఉండేది కాదనమాట. ఉన్నాయి పెడతాను చూడండి, కొంచెం జాగ్రత్తగా సరదాగా నవ్వుకోండి. దీన్ని జస్ట్ సరదాగా చూడడానికి మాత్రమే పెడుతున్నాను. శబరిమల సన్నిధానం నుంచి వచ్చేసినప్పుడు మాత్రం మా పెద్దనాన్న స్వామి బిర్యానీ పెట్టారనమాట. తయారు చేశారు వాళ్ళ సొంత ఖర్చుతోటి. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర భిక్ష పెడదాం అనుకున్నారు, తుఫాన్ వల్ల పెట్టలేకపోయారనమాట. అది దానికి సంబంధించిన వీడియో బాగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అక్కడ జలపాతం దగ్గరికి వెళ్ళాం మేము, ఆ వీడియో షూట్ చేసామన్నమాట. ఇంకా అయితే దానికి సంబంధించి ఉల్లి చట్నీ అయితే వంశీయే కలిపాడు. పెరుగు చట్నీ అంటే ఉల్లిపాయ లేకుండా క్యాబేజ్తో కలిపాడు అనమాట. నానా రకాల అంతా వేసి కలిపాడు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్. మిగిలిన నేనైతే జాగ్రత్తగా అక్కడక్కడ బంగాళదుంపలు కాయగూరలు మాత్రం కట్ చేసి హెల్ప్ చేశాను. అంతవరకే, ఏం పెద్ద కాదు, జస్ట్ నార్మల్గా నాకు వచ్చింది నేను చేయగలిగాను అంతే. వంశీ అయితే మాత్రం ఉల్లి చట్నీ చేశాడు, బాగా చేశాడు. క్రెడిట్ మొత్తం వాడికే అనమాట. ఇంకైతే ఈ వీడియో సరదాగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలాంటివి చూడకూడదు అనుకుంటే స్కిప్ చేసేయండి. కానీ మేమైతే సరదాగా ఎలా ఎంజాయ్ చేసామన్నది మాత్రం పెడుతున్నాను. అన్యదా భావించొద్దండి, సరదాగా పెట్టిన వీడియో మాత్రమే. ఏమీ తప్పుగా అనుకోకండి, మరొకసారి చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. సరదాగా పెట్టిన వీడియో మాత్రమే, సరదా ఎలా ఉంటుందని చూపించడానికి, అంతేగాని ఇంకేమీ కాదు. ఖచ్చితంగా బాగుంటుంది, చూడండి అంతే, ఇంకేం చెప్పలేను. శ్రీమాత్రే నమః. అలా కదండి, పైపు నువ్వు అలా ఉంచి ఒకసారి కొట్టేందని పెడతావు, ఇంకో వాటి చెప్తాను మొత్తం హంగ్ చేస్తావు. అది బాగానే ఉంది కదా. అలా ఉంచారు పట్టుకోండి, పర్లేదు చెప్పండి. మీరు చెప్పండి. స్వాములు వంట మొదలెట్టేశారనమాట. ఇప్పుడు మామూలుగా ఉండదు. వంశీ ఇంకో ఫోన్ అంటే కూర్చున్నాడు, వెళ్ళిపోయిండు. వంశీకి ఫిల్టర్ వెళ్ళిపోయింది అనమాట. ఇంకో స్వాములు కూడా వంట మొదలెట్టారు. మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది అనమాట. మా స్వాములతోటి మొత్తం వీడియో పెడతాను చూడండి.
పాడు జీవితం యవ్వనము 3 నాళ్ళ ముచ్చటే. ఇది రాలేదు అంతే ఎక్కడికి వచ్చో నాకేమొద్దు. అయ్యప్పన్ ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే. వంశీ ప్రసాదం నేను చెప్పాను కదా మా వాడు బాదపప్పు ఏరుకుంటాడని. ఓం శ్రీ స్వామియే. నీళ్ళు తెచ్చి కూర ఉంటుంది కదా ఇక్కడ మళ్ళీ ఒకసారి అసలు మళ్ళీ హలో కూర ఉంటుంది కదా ఎక్కువ అసలు మళ్ళీ ఎక్కువ ఉప్పు వేసాక ఒకసారి తిప్పాల్సింది. మంట తగ్గింది కొంచెం అవుతుందంటే 6 గంటలది ఏమవుతుంది చూసి లాస్ట్ సాల్ట్ ఎంత కదా అక్క పడుతుంది సాల్ట్ ఎంత పోసేనా స్వామి, పోసేసి మిగిలిన లాస్ట్లో పిండి. దీని అసలు సాంబార్లు గాట్లు కట్టి దీన్ని కొత్తగా ఉండాలి. మొదటిది మన
అది అప్పుడు మనకి ఇదే ఇలా దీనికి ఎలా అంటున్నారు, నాన్ వెజ్ అయితే పంపి స్వామి ఇంకొక రకంగా వండుతారు. మేక మేక రాగలుగుతాయి. మటన్ బిర్యానీ దమ్మేస్తారు. 10 కేజీ మేక ఎంతమంది తిన్నారు సార్ మన వాళ్ళు? లోలో 10 కేజీ పోదు. ఇలాగే వేసుకోవాలి. మళ్ళా ఆయాట కూడా వీడియో తీసుకుంటున్నానులే స్వామి, మిమ్మల్ని ఏం తీయట్లేదు, కంగారు పడకండి. హ్యాండిక్యాప్లో ఒకళ్ళు, బాగా ముసలోళ్ళు ఒకళ్ళు. ఎంసీ మొన్న తీసుకున్నాను ఫోన్, ఇది 1 month అవుద్దంటే. నేను ఎడిట్ చేసిన ఇప్పుడు శబరిమల వల్ల నాకు ఎడిట్ చేయడానికి కుదరట్లేదు. వాయిస్ ఓవర్ కూడా మామూలుగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. అందుకే మీకు ఎవరికి భయపడి చెప్పట్లేదు నేను. మా ఓ ట్రోలింగ్ ఇక్కడే మొదలెట్టేస్తాడు నాకు, ప్రచార సమితి ఎక్కడ దాకా అక్కర్లొద్దు. 420 ఓడు, నేల టికెట్ బ్యాచ్ చూడు, ఇలా ఎవరు కూడా అక్కర్లొద్దు. మా వంశీగడ ఒక్కడు చాలన్నమాట. ఇలా చూడు వంశీ, నిన్ను ఇందాక నుంచి తీసేస్తున్నాను. చెప్పవా నువ్వేమిని సబ్స్క్రైబర్స్కి? వద్దు. నీకు యాక్చువల్లీ ఇదొకటి వీడు తీమన్నావు కదా, బిర్యానీ ఎంచుకోవాలి మరి.